కరోనా వైరస్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. 10 కోట్ల మందికి ఈ వ్యాధి వస్తే దాంట్లో 20 లక్షల మంది ఆల్రెడీ చనిపోయారు. ఎంతో మంది దీనివల్ల నష్టపోయారు. ఇంత చేసిన ఈ కరోనా వైరస్ బరువెంతో తెలుసా? కేవలం 0.85 ఆటోగ్రామ్స్, అంటే ఇన్ని గ్రాములు. అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక చక్కెర కణం దాదాపు 3 నుంచి 4 గ్రాములు ఉంటుంది. దాన్ని ఫస్ట్ 4 భాగాలుగా కట్ చేసి దాంట్లో నుంచి ఒక పార్ట్ని తీసుకుని దాన్ని మళ్ళీ 10 లక్షల భాగాలుగా కట్ చేసి దాంట్లో నుంచి మళ్ళీ ఒక భాగాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ కోటి భాగాలుగా విభజిస్తే వచ్చే కణం ఎంత బరువు ఉంటుందో కరోనా వైరస్ కూడా అంతే బరువు ఉంటుంది. ఒక కరోనా వైరస్ బరువు ఎంతో తెలిసింది. ఈ భూమి మీద ఉన్న మొత్తం కరోనా వైరస్ బరువు ఎంతో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తికి రిపోర్ట్లో కరోనా పాజిటివ్ వచ్చింది అంటే ఆయన బాడీలో దాదాపు 7,000 కోట్ల కరోనా వైరస్లు ఉన్నట్టు. ఒక మనిషిలో ఉన్న ఈ 7,000 కోట్ల కరోనా వైరస్ బరువు ఎంతో తెలుసా? 0.000005 గ్రాములు. ఈ లెక్కన ఈ భూమి మీద 10 మిలియన్ల మంది ఈ కరోనా బారిన పడ్డారు. వీళ్ళందరిలో ఉన్న కరోనా వైరస్ మొత్తం బరువు ఎంతో తెలుసా? కేవలం 50 గ్రాములు. లైక్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ అంత సైజ్ అన్నమాట. ఈ ఒక్క టేబుల్ స్పూన్ షుగర్ అంత కరోనా వైరస్ వల్ల 100 మిలియన్ల మంది దీని బారిన పడ్డారు. 20 లక్షల మంది దీనివల్ల చనిపోయారు. ఇది నేచర్కున్న పవర్. బర్త్డే విషెస్ ని చెప్పడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి. మీరు ఎవరికైతే బర్త్డే విషెస్ ని చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఫోన్లో ఉన్న డయల్ ప్యాడ్ ని ఓపెన్ చేసి దాంట్లో ఈ నంబర్ ని డయల్ చేయండి. దీంట్లో ఏముంది స్పెషల్ అంటారా? ఈ నంబర్ ని మీ కీప్యాడ్ లో ప్రెస్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ హ్యాపీ బర్త్డే ట్యూన్ లాగా వినిపిస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇది ట్రై చేసేటప్పుడు మీ కీప్యాడ్ సౌండ్స్ ని ఆన్ లో ఉంచడం మర్చిపోకండి. గుంటూరు మిర్చిలాగా ఈ ప్రపంచంలో ఘాటైన పదార్థం ఏంటో తెలుసా? రెసినిఫెరాటాక్సిన్. ఇది ఎంత ఘాటుంటుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం వాటర్ని లీటర్స్లో ఎలాగైతే కొలుస్తామో అలాగే స్పైస్ని కూడా స్కోవిల్లే స్కేల్ని యూజ్ చేసి కొలుస్తారు. ఈ స్కేల్ యొక్క నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ పదార్థం అంత స్పైసీగా ఉన్నట్టు. నార్మల్గా మన గుంటూరు మిర్చికి 30,000 నుంచి 40,000 స్కోవిల్లే పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలోని హార్టెస్ట్ మిర్చి అయిన కరోలైనా రిప్పర్కి 16 లక్షల స్కోవిల్లే స్కేల్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇది మన గుంటూరు మిర్చి కన్నా 40 రెట్లు ఎక్కువ ఘాటుంటుంది. ప్రపంచంలోనే అన్నిటికైనా ఘాటైన పదార్థం రెసినిఫెరాటాక్సిన్ 1600 కోట్ల స్కోవిల్లే పాయింట్స్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఘాటైన మిర్చి అయినటువంటి కరోలైనా రిప్పర్ కన్నా 10,000 రెట్ల ఎక్కువ ఘాటుంటుంది. పొరపాటును కానీ దీన్ని తింటే నరాలు కట్ అయిపోయేంత పెయిన్ ఉంటుంది. కేవలం 40 గ్రాముల రెసినిఫెరాటాక్సిన్ తన ఘాటుతో ఒక మనిషిని ఈజీగా చంపేయగలదు. ఇంత ఘాటున్నప్పటికీ దీన్ని టాయిలెట్స్ క్లీన్ చేసే లిక్విడ్స్ లో చాలా తక్కువ మొత్తంలో యూజ్ చేస్తారు. మెయిల్ ఐడి. ఈ ఒక్కటి దొరికితే చాలు హ్యాకర్ ఏదైనా చేయొచ్చు. మీ మెయిల్ ఐడి మీకు తెలియకుండా హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి దీంట్లో మీ మెయిల్ ఐడిని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ మీ మెయిల్ ఐడి హ్యాక్ అయిందా లేదా, హ్యాక్ అయితే ఎక్కడ హ్యాక్ అయింది అనే విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తుంది. ఒకవేళ మీ మెయిల్ హ్యాక్ అయింది అని చూపిస్తే మీ పాస్వర్డ్ ని వెంటనే రీసెట్ చేసుకోండి. మనందరికీ తెలిసిందే కరోనా వచ్చినప్పటి నుంచి వాడి పారేసిన మాస్క్లు, పీపీఈ కిట్ల చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోతుంది. ఒక్క మన దేశంలోనే ప్రతిరోజు 100 టన్నులకు పైగా కరోనా వేస్ట్ తయారవుతుంది. ఈ చెత్తని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి సొల్యూషన్ ని కనిపెట్టాడు ఈ పర్సన్. ఇక్కడ కనిపించే ఈయన ది రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా బినేష్ గారు. యూజ్ చేసి పడేసిన పీపీఈ కిట్లు, మాస్క్లని కలెక్ట్ చేసి వాటిని రీసైక్లింగ్ చేసి వాటితో ఇటుకల్ని తయారు చేస్తున్నాడు ఈయన. ఒక్క పీపీఈ కిట్లు, మాస్క్లే కాదు, పనికిరాని చెత్త కాగితాలు, నమిలేసిన బిగ్ బబుల్ లాంటి 57 రకాల వ్యర్థ పదార్థాలతో 150కి పైగా వస్తువుల్ని ఈయన తయారు చేస్తున్నాడు. లిటరల్ గా జనాలకి నష్టం కలిగించే వాటిని జనాలకి యూజ్ అయ్యే విధంగా మార్చుతున్నాడు. యూజ్ చేసిన మాస్కులు, పీపీఈ కిట్లతో ఈయన తయారు చేసిన ఇటుకలు చాలా స్ట్రాంగ్. వానకు తడిసిన, మంటలు చెలరేగిన వీటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా అని వీటి రేటేం ఎక్కువ కాదు. ఒక్కో ఇటుక కేవలం ₹2.08 మాత్రమే. ఈ ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. యూజ్ చేయడం తెలియాలే కానీ ప్రతిదీ ఒక ఆస్తే అని ఈయన నమ్ముతారు. అందుకే ఈయన్ని ది రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే కంపెనీలు యాడ్స్లో 30 MBps 40 MBps స్పీడ్ని ప్రొవైడ్ చేస్తామని చెప్తూ ఉంటాయి. కానీ మనం ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నప్పుడు స్పీడ్ మాత్రం 1 లేదా 2 MBps అనే చూపిస్తుంది. ఇలా ఎందుకో ఇప్పుడు చూద్దాం. నిజానికి వాళ్ళు చెప్పేది నిజమే. ఇది ఎలాగో తెలియాలంటే మీకు ఈ రెండిటి మధ్య తేడా ఏంటో తెలియాలి. MBps రెండు చూడ్డానికి సేమ్ ఉన్న రెండు వేరువేరు. ఫస్ట్ ఈ MBps అంటే మెగాబిట్ పర్ సెకండ్. ఇది డౌన్లోడ్ స్పీడ్ ని తెలియజేయడానికి యూజ్ చేస్తారు. రెండవది EMBPS అంటే మెగాబైట్ పర్ సెకండ్. ఇది మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ యొక్క సైజ్ ని తెలియజేయడానికి యూజ్ చేస్తారు.
ఇంటర్నెట్ కంపెనీలు మనకు చెప్పేది EMBPS అంటే మెగాబిట్ పర్ సెకండ్. దాన్ని మనం మెగాబైట్ పర్ సెకండ్ అని అనుకుంటాము. 8 మెగాబిట్స్ అంటే 1 మెగాబైట్ కి సమానం. 16 మెగాబిట్స్ అంటే 2 మెగాబైట్స్ కి సమానం. ఈ లెక్కన వాళ్ళు చెప్పే 30 MBPS పర్ సెకండ్ అంటే 3.75 మెగాబైట్స్ పర్ సెకండ్ అన్నమాట. ఇది మనకు ప్రొవైడ్ చేసే నిజమైన ఇంటర్నెట్ స్పీడ్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా EMBPS కి EMBPS కి తేడా ఏంటి అనేది. ఇప్పుడు మనం ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నామంటే దానికి కారణం ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్. గూగుల్లోకి వెళ్ళి ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ని ఎవరు కనిపెట్టారు అని సెర్చ్ చేస్తే మీకు ఇతని పేరు కనిపిస్తుంది. జనాలు కూడా ఈయనే కనిపెట్టుంటాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ కిందున్న ఈ వ్యక్తి గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఈ ఫైబర్ ఆప్టిక్స్ని కనిపెట్టింది నరేందర్ సింగ్ కపానీ అనే ఈయన మన దేశానికి చెందినవాడే. 1956లో ఈయన ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ని తయారు చేశాడు. మొదట్లో దీన్ని హాస్పిటల్స్ లో ఎండోస్కోపీలో యూజ్ చేసేవాళ్ళు. ఈయన కనిపెట్టిన 4 సంవత్సరాల తర్వాత వీటిని ఇంటర్నెట్ కి కూడా యూజ్ చేయొచ్చని చైనాకు చెందిన కావో అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. దీనికి గాను ఈ కావో అనే వ్యక్తికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి దీన్ని కనిపెట్టింది మాత్రం మనోడే. ఈయన పేరు మీద ఇప్పటివరకు దాదాపు 100కు పైగా పేటెంట్ రైట్స్ ఉన్నాయి. రీసెంట్ గా మన గవర్నమెంట్ ఈయన చేసిన కృషికి గాను ఈయనకి పద్మవిభూషణ్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరో వ్యక్తే సర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి. ఈయన ఒక గొప్ప డాక్టర్ మరియు సైంటిస్ట్. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చావుకు కారణమయ్యే వ్యాధి మలేరియా. దీనికి మందును కనిపెట్టినందుకు గాను రొనాల్డ్ రాస్ కి 1902లో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ మలేరియా తర్వాత అంతమందిని చంపే శక్తున్న మరో వ్యాధి కాలా అజార్. ఆ టైంలో ఇది ప్రపంచంలోనే 2వ అతి భయంకరమైన వ్యాధి. ఒక చిన్న గదిలో ఉంటూ కిరోసిన్ లాంతర్ని పెట్టుకుని కెమికల్స్ ని కలుపుతూ ఈ భయంకరమైన వ్యాధికి మందును కనిపెట్టాడు మన దేశానికి చెందిన సర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి. ఈయన కనిపెట్టిన మందు వల్లే ఈ ప్రపంచంలోనే 2వ అతి భయంకరమైన వ్యాధి అయినటువంటి ఈ కాలా అజార్ ఇప్పుడు కనబడకుండా పోయింది. ఈయన చేసిన కృషికి గాను 1929లో 1942లో 2 సార్లు ఈయన నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయ్యాడు. అయినా సరే ఈయనకి నోబెల్ ప్రైజ్ లభించలేదు. మలేరియాకి మందును కనుక్కున్న రొనాల్డ్ రాస్ పేరు ప్రపంచం మొత్తం గుర్తుండిపోయింది. కానీ కాలా అజార్ కి మందును కనిపెట్టిన మన దేశానికి చెందిన ఈయన పేరు మాత్రం మన దేశంలోనే చాలా మందికి తెలియదు. ఇంటర్నెట్ బరువు ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంటర్నెట్ డేటా ఎంత బరువు ఉంటుంది అనే విషయాల్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకి ఒక బరువు ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ కి కూడా బరువు ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇంటర్నెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం బైనరీ సిస్టమ్ రూపంలో స్టోర్ అవుతుంది. ఈ బైనరీ సిస్టమ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం ఎలక్ట్రాన్ ఫ్లో. అంటే ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి ఒక మెయిల్ చేశామనుకోండి. ఆ మెయిల్ అనేది కొన్ని లక్షల ఎలక్ట్రాన్స్ రూపంలో ఈ కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్ లోనికి వెళ్తుంది. ఇలా మనం ఒక మెయిల్ చేసినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే అవతలి కంప్యూటర్ కి ట్రాన్స్ఫర్ అవుతాయో వాటి బరువే ఆ మెయిల్ యొక్క బరువు. ఇలా 1 KB సైజ్ ఉన్న ఒక నార్మల్ టెక్స్ట్ ని ఇంటర్నెట్ లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి పంపాలంటే 16 కోట్ల ఎలక్ట్రాన్స్ కావాల్సి ఉంటుంది. అదే 50 KB సైజ్ ఉన్న ఒక ఇమేజ్ ని అవతలి వైపుకి పంపాలంటే 800 కోట్ల ఎలక్ట్రాన్స్ కావాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ లో ఉన్న మొత్తం డేటా 5 మిలియన్ టెరాబైట్లు. ఈ లెక్క ప్రకారం చూస్తే పూర్తి ఇంటర్నెట్ యొక్క బరువు కేవలం 50 గ్రాములు మాత్రమే. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత విలువైన సమాచారం లభించింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.